రవికి అవమానం జరగడానికి కారణమైన శోభకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి రోహిణి చెంప పగలగొట్టిన శృతి. అసలు ఇంతకు శృతి రోహిణి చెంప ఎందుకు పగలగొట్టింది? మరి అసలు శోభకు శృతి ఎలా షాక్ ఇచ్చింది? రవికి అవమానం జరగడం ఏంటి? ఆ జరిగినటువంటి అవమానానికి శోభే కారణమని, అలాగే రోహిణికి దీంట్లో ఏ సంబంధం ఉందని ఇదంతా శృతి ఎలా తెలుసుకుంది? వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉండి ఇలాంటి మంచి మంచి ట్విస్ట్ మీకు మేము అందించడానికి చాలా బాగా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక శోభ అయితే చాలా తెలివిగా వ్యవహరించింది. రవి ఏ రెస్టారెంట్లో అయితే పనిచేస్తున్నాడో అక్కడికి వెళ్ళి అక్కడ నీతుతో మాట్లాడి రెస్టారెంట్ కొంటాను అని చెప్పేసి చెప్పింది. ఆ మాటలు నీతుకి చాలా బాధ కలిగించాయి. అలా బాధపడ్డటువంటి నీతు రవిని అవమానించడంతో రవి ఇక శృతికి గట్టి క్లాసే ఇచ్చాడు. శృతి అయితే అసలు మా అమ్మ చేసిన తప్పుకి నన్నెందుకు తప్పు పడుతున్నావు అని చెప్పి మాట్లాడింది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడంతో ఇక వాళ్ళిద్దరి మధ్య గొడవని సద్దుమణిగించడానికి ఇంకా బాలు మీనా ప్రయత్నిస్తారు. బాలు అయితే మీనా మాటలు విని, నువ్వు ఈ ఇంటికి పెద్దవైపోతావేమో అనిపిస్తోంది, అందరి విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తావు, అంటే ఇంటికి పెద్దనా అంటే అదే హెడ్ ఆఫ్ ద హౌస్ అని అంటాడు. మీరు ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నారు ఈ మధ్యన అంటే, మరేంటనుకుంటున్నావు, ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పని అంటాడు. ఇక అయిపోయిన తర్వాత రవి శృతి మధ్యన చాలా పెద్ద బీభత్సమైన గొడవ జరుగుతుంది. ఒక నైట్కి ఇద్దరికి ఆకలిస్తుంది. మీనాని ఏం వండొద్దని చెప్తాడు. ఇక శృతి కిందికి వచ్చి మీనాని లేపుతూ ఉంటే మీనా లేవదు, అలసిపోయి పడుకుంది అని చెప్పి నాటకం ఆడిస్తాడు. ఇక శృతి అయితే వెళ్ళి 2 ఎగ్స్ తీసుకుని పొయ్యి మీద పెనం పెడుతుంది. ఇక ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చూస్తూ ఉంటే రవి వచ్చి మొత్తానికి శృతిని పక్కకు జరగమని తనే ఆమ్లెట్ వేసి బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇస్తాడు. ఇక అది తిన్నటువంటి శృతి అయితే చాలా బాగుంది, సారీ అని, వేడిగా ఉంది నేనే తినిపిస్తానుండు అని తనే తినిపిస్తుంది. ఇక అలా మొత్తం మీద ఇద్దరూ కూడా చక్కగా ఒక్కటైపోతారు. ఇలా ఒక్కటైన తర్వాత ఉదయాన్నే అందరూ కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే రోహిణి అయితే, ఏంటి మీరు రెస్టారెంట్ తీసుకుందాం అనుకున్నారంట కదా, నీతు రవిని అవమానించిందంట అని అంటే, నీకెవరు చెప్పారు అంటుంది శృతి. అనేసరికి, నిన్న ఇంట్లో మాట్లాడుకోవడం మాకు కూడా వినబడిందిలే అని అనేసరికి, ఆహా అయితే మీ విషయంలో కూడా చాలా జరిగాయి, మేము దెప్పొచ్చుగా అని అంటూ ఉంటే, నాకెందుకు వచ్చిందిలే అని రోహిణి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత శృతి అయితే, రవి నన్ను మా ఇంటి దగ్గర దించేసి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళు అని చెప్పని అంటుంది. ఎందుకు అని అంటాడు. నువ్వు దించుతావా లేదా, నన్ను వెళ్ళమంటావా అంటే, వద్దులే అని శృతిని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర దింపేసేసి రవి అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు. ఇక దిగడమే లోపలికి వెళ్ళి మమ్మీ మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటి శృతి, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పని అంటే, ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు నేను కాపురం చేసుకోవాలా వద్దా, రవికి నాకు మధ్య ఎప్పుడు ఏదో ఒక చిచ్చు పెట్టడమే నీ పనా అని అంటూ ఉంటే, ఏంటి నేనేం చిచ్చు పెట్టాను, నేనేం చేశాను అని చెప్పని అనగానే ఇక అప్పుడు వెంటనే, మరి లేకపోతే ఏంటి నువ్వు చేసిన పని, నువ్వెందుకు నీతోని కలిసి రెస్టారెంట్ కొంటాను అని చెప్పని అన్నావంట. ఆవిడ గారేమో రవిని అందరి ముందు అవమానించిందట. ఆ అవమానానికి రవి వచ్చి నేను అసలు ఉద్యోగం చేసుకోవాలా వద్దా అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పని అంటే, చూడు బేబీ, నేను చేయాల్సింది నేను చేశాను, దయచేసి నువ్వు మాత్రం అనవసరంగా మాట్లాడుకో అని అంటే, ఏం చేశావంటే, అవును రెస్టారెంట్ కొంటానన్నాను, ఎప్పటికైనా రవి మంచి రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడు కదా, అదేదో తను పనిచేసే రెస్టారెంట్ అయితే ఇంకా బాగుంటుందని, తన ఫుడ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదని చెప్పి నేను అలా ప్లాన్ చేశాను, తప్పే ఉంది అని అనేసరికి, తప్పే ఉందా, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నావేంటి, చూడు మమ్మీ, అసలు నీకు ఆ సలహా ఎవరిచ్చారు అని అంటే, మీ రోహిణి ఉంది కదా ఆవిడ గారు, మేము కూడా బిజినెస్ పెట్టుకుని ప్రశాంతంగా ఉన్నాము, మీ అల్లుడెప్పుడు రెస్టారెంట్ పెడతాడు, తన సొంత కాళ్ళ మీద నిలబడి తను రెస్టారెంట్ పెట్టాలంట, ఎప్పటికి పెడతాడో ఏంటో అంటూ నన్ను దెప్పినట్టుగా మాట్లాడింది అని అంటే, దెప్పినట్టుగా మాట్లాడిందా ఎప్పుడు అని అంటే, మొన్నొక రోజు పార్లర్కి నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను, ఆ రోజున
ఆవిడ గారు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. అందుకే నేను వెంటనే నీతు దగ్గరికి వెళ్ళి నీతుతోటి మాట్లాడాను అని అంటుంది. అవునా? రోహిణికెందుకు అంత ఇది అని అనేసరికి, ఏమో నాకేం తెలుసు, నా అంతట నేనైతే రెస్టారెంట్ కొనాలి అనుకోలేదు. రోహిణి అన్న మాటల వల్లే నాకు బాధ కలిగి వెళ్ళాను నేను అని అంటూ ఉండేసరికి, ఇంకేమంది అంటే, మీకు చేతైతే ఒక రెస్టారెంట్ పెట్టించి అప్పుడు మాట్లాడండి ఆంటీ, మీ కూతురు అల్లుడు గొప్ప అని చెప్పి అని అంది. అనగానే ఇక శృతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి రోహిణి అని చెప్పేసేసి గట్టి గట్టిగా అరిచేసరికి రోహిణి వచ్చి, ఏం శృతి ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటుంది. ఏమనుకుంటున్నావు నువ్వు, నీకు నువ్వేమైనా గొప్ప అనుకుంటున్నావా అని అంటూ ఉంటే, రవి ఏమైంది శృతి అంటే, మా అమ్మ వచ్చి నీతుకి చెక్ ఇచ్చింది, అక్కడ నీతు నిన్ను అవమానించింది అన్నావు కదా రవి, అసలు మా అమ్మ అలా చేయటానికి కారణం ఇదిగో ఈవిడిగారే అని అంటే, నేనేం చేశాను మధ్యలో నన్నంటావు అని అంటే, మా అమ్మ తన ఫ్రెండ్ని తీసుకొని నీ పార్లర్కి వచ్చిందా లేదా అనగానే, వచ్చారు అని అంటే, మరి అలా వచ్చిన ఆవిడని నువ్వేమన్నావు, రెస్టారెంట్ పెట్టిస్తాం అంటాం కాదు, పెట్టించే సత్తా ఉండాలి, పెట్టించగలిగితే మీ అల్లుడికి రెస్టారెంట్ పెట్టించి అప్పుడు మాట్లాడండి అన్నావా లేదా, మేము చూడండి బిజినెస్ పెట్టుకుని ఎంత హ్యాపీగా ఉన్నామో అన్నావా లేదా అంటే, అన్నాను, తప్పే ఉంది అంటుంది. అన్నాను అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నావా అని చెంప చెడ్డును పగలగొడుతుంది. ఒక్కసారిగా రోహిణి, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు నన్ను కొట్టావు అని అంటే, నువ్వెవరివి, నీకేం అవసరం మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి, ఏదో నీకు ఒక కస్టమర్ పెరుగుతారని చెప్పి మా అమ్మ వేరే ఎక్కడా పార్లర్ లేనట్టు నీ దగ్గరికి తీసుకొచ్చింది, దాంతో నువ్వు మాట మంచి కలిపి మాట్లాడటం వరకు బాగుంటుంది, కానీ మా అమ్మ ఎందుకు రెచ్చగొట్టావు, అయినా మేమేమైనా మా అమ్మ వాళ్ళు రెస్టారెంట్ పెట్టాలి అని కోరుకుంటున్నామా, లేదు కదా, మరి ఆవిడని ఎందుకు రెచ్చగొట్టావు అని అంటుంది. నాకేం తెలుసు ఆవిడ ఇంతలా రెచ్చిపోతారని అని అనేసరికి, నువ్వు రెచ్చగొట్టావు, ఆవిడేమో అక్కడికి వెళ్ళి నీతు దగ్గర బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంత రాసుకుంటావో రాసుకో అంది, నీతు ఏమో రవిని అందరి ముందు అవమానించాడు అని చెప్పని అంటే, ఇంకప్పుడు మీనా అందుకుంటుంది, ఏం రోహిణి, ఎవరు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం ఉండదా, అసలైనా వాళ్ళ అమ్మగారు నీ దగ్గరికి పార్లర్ కోసం వస్తే నువ్వెందుకు రెస్టారెంట్ విషయం బిజినెస్ విషయం మాట్లాడాలి, పార్లర్లో ఇలాంటి ముచ్చట్లే పెట్టుకుంటారా, ఇంకేం పని ఉండదా అని అంటే, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు మీనా అంటే, మరి నాకేం తెలియకుండా నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు నీకేం తెలియకుండా నువ్వెలా మాట్లాడావు, చెప్పు రోహిణి నువ్వెలా మాట్లాడావు, అసలు నీకేం అవసరం ఉంది మాట్లాడటానికి, అసలు శృతి వాళ్ళ కాపురం విషయంలో నువ్వెందుకు తలదూర్చావంటే, నేను ఇంటికి పెద్ద కోడల్ని, రవి బాగుండాలని చెప్పి నేను కోరుకోవడంలో తప్పే ఉంది అని అంటే, ప్రభావతి అవును అంతే కదా తప్పే ఉంది అని అంటుంది. నువ్వు మాట్లాడకమ్మా మహాతల్లి అంటుంది శృతి. ఒక్కసారిగా ప్రభావతి అలా సైలెంట్గా నిలబడిపోయేసరికి, ఏ నేనేం చేశానని చెప్పేసేసి మళ్ళీ అడిగేసరికి, ఏం చేసావనా, నీకు సరిగ్గా చెప్పడం రాదు, చెప్పేవాళ్ళని చెప్పనివ్వవు అని అంటే, అవును రోహిణి మీ అమ్మతో ఆ మాట అంటాలో తప్పే ఉంది, ఆవిడ ఆలోచించి రెస్టారెంట్ కొంటానన్నారు, వద్దనుకోవడం మీ తప్పు కానీ ఆవిడ తప్పు కానీ రోహిణి తప్పు కానీ లేదు కదా అంటే, అసలు ఎందుకమ్మా ఈవిడికి నాకు అర్థం కావట్లేదు, ఈవిడికి ఏం పనమ్మా అని చెప్పి రవి అందుకుంటాడు. అందుకుని, చూడు వదినా, మేము నీ విషయాల్లోకి జోక్యం చేసుకోము, నీ విషయాల్లోకి మేము రాము, అవునా కాదా, మీరెప్పుడైనా బాలు అన్నయ్య మీనా వదిన విషయాల్లోకి వస్తే తప్ప మీ జోలికి మేము రాము, కాబట్టి మీ పని మీరు చేసుకోండి, మేము ఏం చేసుకోవాలి, ఎలా సెటిల్ అవ్వాలి, ఎప్పుడు రెస్టారెంట్ పెట్టుకోవాలి, ఇవన్నీ మేము చూసుకుంటాం, దయచేసి మీరు ఇంకొకసారి మా విషయాల్లో కలుగు చేసుకున్నట్టు కానీ మా విషయాల్లో జోక్యం చేసుకుని మాట్లాడినట్టు కానీ, ఇంకా చెప్పాలంటే మా అత్తగారితో నువ్వు మాట్లాడినట్టు కానీ ఉంటే బాగోదు జాగ్రత్త అంటూ ఉంటే, శృతి వెంటనే దీనికి మాటలతో కాదు రవి చేతలతో చెప్పాలి అని రోహిణి చెంప మళ్ళీ పగలగొడుతుంది. ఏంటి మనోజ్ ఇది, నన్నెందుకు కొడుతున్నారంటే, అవును మరి పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందని చెప్పి నీకేదో ఇంటి పెత్తనం ఇచ్చినట్టుగా నువ్వెందుకు తలదూరుస్తావంటే, మరి మీనా ఎందుకు తలదూరుస్తుంది అంటే, మీనా వదిన మాట్లాడిందంటే అర్థం ఉంటుంది, ఎందుకంటే మీనా వదిన అందరూ బాగుండాలని మాట్లాడుతుంది, నీకులా దెప్పినట్టుగా మాట్లాడటం పుల్లలు పెట్టడం మీనా వదినకి రాదు, ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడుతుంది, నీకులాగా మెలికలు పెట్టి మాట్లాడి ఇంట్లో చిచ్చులు పెట్టదు అని చెప్పి అంటాడు రవి. అయితే చూసారా అత్తయ్య, రవి కూడా నాదే తప్పంటున్నాడంటే మరి నీకెందుకే అనవసరంగా నీ పని నువ్వు చేసుకోక అని చెప్పి ప్రభావతి కూడా తిడుతుంది. దాంతో శృతి, మైండ్ యువర్ వర్డ్స్, అర్థమైందా, ఈ రోజు నుంచి మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇంకొకసారి మా విషయాల్లో కానీ రవి గురించి కానీ నా గురించి కానీ నువ్వు ఎవరి దగ్గరైనా మాట్లాడారు తెలిసిందంటే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పని అంటూ, సారీ రవి,
ఇదంతా మా అమ్మ వల్లే వచ్చింది, నా వల్లే వచ్చింది, దీంతో పాటు మీ వదిన వల్ల కూడా వచ్చింది, మేమందరం కలిసి నీకు అవమానం పడేలా చేశాం, సారీ అని చెప్పని అంటుంది శృతి. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. అండ్ ఛానల్ అయితే ఇప్పుడే విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు అలా ట్యాప్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి వీడియో వస్తుంది.